రుబీకి ఆపరేషన్ అయింది. నొప్పి వస్తుంది, వద్దని చెప్పానా నీకు? హలో ఫ్యామిలీ మెంబర్స్, మీరే అసలు గుర్తులు చూడండి. ఇంకా ఇగోండి, చూసారా ఎన్ని కాయలు వచ్చినాయి. టీలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా సంతోషాలు ఎట్లుంటే పిచ్చి సంతోషాలు చూడ. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో మీకు షేర్ చేశాను కదండి, కొంత నార తీసుకొచ్చానని చెప్పి. అది ఆ రోజు అంతా పెట్టడం అవ్వలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అక్కడ కొన్ని పెట్టేశాను, ఇంకా ఇక్కడ కొన్ని పెడదామని చెప్పి పైకి వచ్చాను. వచ్చినాక చూస్తే కొంత హార్వెస్ట్ ఉందండి, అది చేసుకుంటూ కొన్ని మొక్కలు అయితే పెట్టుకుందాం, ఓకేనా? ముందైతే అసలు వంకాయలు చూపిస్తా చూడండి. చూసారా, బరువుతోటి ఇట్లా మొక్క అంతా కూడా కిందకి పడిపోయిందనమాట. అసలు గుత్తులు చూడండి, ఇది పరిస్థితి. అసలు ఎట్లా కాసినాయి చూడండి. ఇది ఇంకా అక్కడ మొదట్లో కూడా తెలుస్తుందా, ఇగోండి అలా ఉన్నాయన్నమాట గుత్తులు. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇదొక వెరైటీ అండి. ఇప్పుడు తీసుకొచ్చినవి అయితే కనుక అన్నీ వైట్ లాంగ్ అడిగాను, మరి ఏమొచ్చినాయో తెలియదు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఓటిస్తారు, కాస్తే ఏదైనా ఒకటి ఓకేలేండి. ఇంకా కొత్తిమీర అయితే ఇదిగోండి ఇట్లా ఉంది. ఇంకా ఈ లైన్ కూడా పోసాను, కానీ అప్పుడు చూపించాను కదా ఏదో తవ్వేసింది, ఏం తవ్వింది అనేది అర్థం కాలేదని చెప్పి. సో కొన్ని మొక్కలు అక్కడొకటి వచ్చినాయండి. కానీ అక్కడ వచ్చినాయి ఏంటంటే బాగా ఇటు నుంచి చూడండి అసలు వంకాయలు ఎలా ఉన్నాయో. ఇంకా ఈ పచ్చిమిర్చి బంగారు మొక్క, బంగారులో మెరిసిపోతున్నాయి చూడండి. మిర్చి కూడా ఇట్లా లడ్డుగా ఉన్నాయి. వచ్చావా నువ్వు? నీకు చెప్పొచ్చానా రావద్దని? ఇటు చూడు రుబీ, ఇటు చూడు. రుబీకి ఆపరేషన్ అయింది, అయినా కూడా భయం లేదు అస్సలు. నొప్పి వస్తుంది, వద్దని చెప్పానా నీకు? రుబీ ఇటు అసలు తలగా అయితే చూడను కూడా చూడట్లేదు చూడండి. రుబీ ఇటు చూడనానా, ఇదిగో పప్ప అంటే చూస్తావా? నీకు నొప్పి వస్తుంది, వద్దని చెప్పానా? నా కాళ్ళ దగ్గర వచ్చి కూర్చోవద్దు. ఇప్పుడు ముందైతే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మీకు చూపించాను కదా వంకాయలు, అవి కోసేస్తున్నాను. మనకేంటంటే ప్రాబ్లము, వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, నేనే తీసుకున్నాను కనుక మీకు ముందు దగ్గర నుంచి చూపించానండి. ఆల్రెడీ టిప్స్ షేర్ చేశాను ఏం చేయాలి అనేది. చక్కగా పుల్ల మజ్జిగలో ఇంగువ కలిపిన ద్రావణం, అబ్బాబ్బా పాపం ఈ మొక్క చూడండి గుత్తులు. ఇంగువ కలిపిన ద్రావణం స్ప్రే చేయండి. చేస్తే పుల్ల మజ్జిగని డైల్యూట్ చేయాలి, చేస్తే కనుక చక్కగా పూతంతా కూడా మంచిగా పిందగా మారుతుంది. ప్లస్ ఆకుముడత అది కూడా రాకుండా ఉంటుందండి. వచ్చే ముందే మీరు పూత మీద ఉండగా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రాబ్లం వచ్చినాక సొల్యూషన్ కోసం చూసే కంటే కూడా ముందుగానే స్ప్రే చేసుకోవచ్చు అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అట్లా ముందుగానే చేసుకోవచ్చు. ఇగోండి చూసారా ఎన్ని కాయలు వచ్చినాయి. పచ్చిమిర్చి కూడా కోసేస్తున్నానండి. చలికాలం ఏంటంటే బాగా పెళ్ళిసుంటున్నాయి కొమ్మలు, కొంచెం ఊరికి ఇట్లా అనగానే వచ్చేస్తున్నాయి. పగలు కోస్తే ఉండదులేండి అట్లా, అంటే ఈ టైంలో ఎండ టైం కనుక ఇప్పుడు అవ్వదు అట్లా. మార్నింగ్ అయితే మాత్రం ఊరికే పెళ్ళిసుగా ఇరిగిపోతున్నాయి. ఏంటండి ఇంకా కబుర్లు? అసలు నేను ఇన్ని మాటలు చెప్తున్నాను, ఎవరు దేనికి రిప్లై ఇవ్వట్లేదు. వీడియోస్ అలా చూసి వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుంది? ఏం మూవీస్ చూసారు రీసెంట్గా? మీకేం మంచిగా అనిపించింది కామెంట్ చేయండి. అసలు మేమైతే ఈ మధ్య మూవీకే వెళ్ళలేదు. ఈ బుడ్డి మిర్చి కూడా కోసేద్దామండి, కొన్ని ఉన్నాయి కదా. మొక్క పెరగాలి అంటే కొంచెం చిన్న మొక్కలు ఉండగానే కాపు వస్తాయి అండి. కొంచెం మరీ ముదిరేదాకా అట్లా ఉంచితే మొక్క పెరగదు. కొంచెం హార్వెస్ట్ అనేది టైంకి చేసేసుకుంటూ ఉండాలి.
కొత్తిమీర ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్లో, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టారా సునీత గారు అంటే నేను పద్దాక ఎక్కలేక ముందు కోసుకొని ఒకసారి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి పచ్చిమిర్చి, వంకాయలు, ఒక పచ్చడికి ఒక కూరకి వస్తాయి అన్నమాట. మేము ఉన్నది ముగ్గురువే కనుక. ఇవి ముసుగు వంకాయలు ఒక 2 ఉన్నాయండి. ఇవి నేను ఒకటే మొక్క మొలిసింది గార్డెన్లో, ఇంకా చాలే అని ఎక్కువ వేయలేదు ఈసారి. సాంబార్లోకి వాటిలోకి వేస్తే బాగుంటుందండి, ముక్క చితకదు. ఈ పువ్వులు చూసారా అండి ఎంత బాగున్నాయో. దీని ఆకులేమో ఇట్లా మనకి క్యారెట్ మొక్కలాగా ఉంది, పువ్వులు మాత్రం ఇలా ఉన్నాయండి. పేర్లు గూగుల్లో అడుగుతాను, పేరు మీకు తెలిస్తే చెప్పండి. ఇవి కూడా బాగా బుషీగా వచ్చినాయి, చక్కగా పోస్తున్నాయి. ఇంకా పోయాలి, ఒక రౌండ్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఇది కొంచెం చక్కగా బుషీగా పెరుగుతున్నాయి. ఇవన్నీ మంచిగా పూలు వస్తే బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి కారబంతి మొక్కలు ఇట్లా పడి మొలిసినాయి అన్నమాట. ఇవి నేను చూసుకోలేదు, మొన్న ఆల్రెడీ మొక్కలు కొనుక్కొచ్చా, బంతి మొక్కలు పెడదాము అని చెప్పి. ఇప్పుడు అవి కూడా తీసి, ఇంకా ఇదిగోండి గులాబీ మొక్కలు కూడా అట్లా తోటకూర వచ్చేసింది. ఇప్పుడు అన్నీ కోసుకుందాము. అలాగే పువ్వు అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇదిగోండి ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇవి పడేయొద్దు, చక్కగా మన ఏమి మందు లేకోకుండా పండించినాయి కదండి, చక్కగా టీలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సంక్రాంతి హడావిడి మొదలైపోయింది. పక్కన పిల్లలు అదిగోండి గాలిపటాలు ఎగరేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పాప మా బుడ్డోడు దాని నుంచి దాన్ని లేపడానికి ట్రై చేస్తున్నాడు, అది లేవట్లా. మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది అండి, మనకి ఆ డేస్ మళ్ళీ వెనక్కి వస్తే బాగుండు అనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా తోటకూర అంతా వచ్చేసిందండి, పచ్చిమిర్చి మొక్కలు మూసేస్తుంది. సో ఇదంతా ఇప్పుడు తీసేద్దాము నిమ్మ చెట్లో ఇట్లా. ఓకే, నేనంతా కోసినా చూపిస్తాను. నేను ఏదో చేద్దామని మళ్ళీ ఏదో చేసేస్తూ ఉంటా, అందుకని డీవియేట్ అవ్వకోకుండా మార్నింగ్ పర్చేసింగ్కి వెళ్ళే పని ఉంది. ఇంక ఈ నారంతా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టేయాలన్నమాట. అందుకని పని ఆపేసి కూరగాయలు ఉన్న వరకు అయితే కోసేసాను. మట్టి కంపల్సరీ కదిలించాలండి. మనం ఎప్పుడు నారు పెట్టుకున్నా ఆ టబ్లో ఉన్న మట్టి అంతా లూజ్ చేసుకుని అప్పుడు పెట్టుకోవాలి. ఏర్లు కింద వరకు వెళ్ళే అవకాశం ఉందా లేదా చూసుకుని అప్పుడు పెట్టాలి. తప్పుకో ఒరే సంజమ్మ ఎగ్జైట్మెంట్ అండి. ఎక్కడికి వెళ్ళి వచ్చారు సంజు? లేక్ పార్క్. మీరెంత ఎడితే వెళ్ళింది? నువ్వు అక్కడెక్కడికన్నా లేక్ పార్క్కి పొద్దున్నుంచి ఇప్పుడు దాకన్నా అక్కడికి వెళ్ళడానికి 1:30 ఎగ్జైట్మెంట్. ఇప్పుడు అక్కడ ఫోటోలు అన్నీ చూపించాలన్నమాట. అది గర్ల్స్ డే అవుట్. ఏ సంజు, గర్ల్స్ డే అవుట్. కాలనీలో పిల్లలు వెళ్ళారు. మీ అన్న కూడా ఉన్నాడుగా. సో ఇవన్నీ పెట్టేస్తున్నానండి. సో మొత్తానికి ఇంకా చీకటి అయిపోద్దని ముందే బాయ్ చెప్పేస్తున్నాం మీ అందరికీ. తోట పని ఇంకా చాలా ఉందనుకోండి, నాకు ఇంకొక గంట పైన పట్టుద్ది, నేను చేసుకుంటా. అసలు ఈ మొక్క చూడండి, నేను ఇట్లాగే డీవియేట్ చెప్దామనుకున్నది ఒకటి అవుతుంది, ఒకటి చూపిస్తూ ఉంటాయి. చూసారా, ఇక్కడి నుంచి అక్కడికి అంత పెద్దగా పెరిగింది. ఒక్కొక్క ఆకు ఏదైనా టిఫిన్ పెట్టుకుని తినొచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇది నా సంతోషాలు ఇట్లుంటాయి, పిచ్చి సంతోషాలు. సో ఇది ఏదన్నా డిష్ని ప్రజెంటేషన్కి వాడుకోవచ్చాము కదా. సో ఇట్లా మాటల్లో మళ్ళీ వేరే మాటల్లోకి వెళ్ళిపోతాను నేను. సో మొత్తానికైతే ఇదండి వీడియో.
మీ తోటలు ఎట్లా ఉన్నాయో చెప్పట్లేదు, ఈ వీడియోలు ఉపయోగపడుతున్నాయా లేదా చెప్పట్లేదు, లేదు అసలు మీరు గార్డెనింగ్ చేస్తున్నారో లేదో చెప్పట్లేదు, నా నుంచి ఏ వీడియోలు కావాలో చెప్పట్లేదు. అసలు ఏం వీడియోలు చేయాలి ఇట్లా అయితే? చెప్పండి మీరే. హలో ఫ్యామిలీ మెంబర్స్ మీరే. సో అదండి మరి ఈరోజు వీడియో అయితే. మీరు వింటే నా మోత కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి. అదిగోండి ఇందా చూపించాక ఆ బుడ్డోడు గాలిపటం ఎగరేస్తున్నాడని, అదిగోండి ఎగిరింది. సో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత. నా సంతోషాలు ఇట్లాగే ఉంటాయండి. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నేను పని చేసుకుంటూ ఆడు గాలిపటం ఎప్పుడు ఎగురుద్దా అని, అలా ఉంటాయి.